నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. న్యాయం అనేది పేదవారికి చాలా అందనంత దూరంలో ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి కోసం ఉందండి? ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ కూడా ప్రొటెక్ట్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారనేసి అంటే ఇది మా ల్యాండ్, మా దగ్గరికి మీరు రాకూడదని చెప్పి ట్రైబల్ పీపుల్ని చాలా దారుణంగా హింసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆటోలు లాక్కుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటారు, వాళ్ళు చేసే వ్యాపారం లాక్కుంటారు. ఈవెన్ దో ఫారెస్ట్ వాళ్ళు నివసించినటువంటి మన్యంలో వాళ్ళు అడుగుపెట్టి భోజనాన్ని కూర్చున్న ఫైన్ కట్టాలనేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన భారతదేశంలో కనిపిస్తుంది. ఇట్లాంటి విషయాల మీద పోరాడేటటువంటి యాక్టివిస్టులకి న్యాయం అనేది ఎంత దూరంగా పేదోడికి ఉందో చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు. పేదోడి న్యాయం కోసం పోరాడి వెళ్ళిపోతా ఉన్నారు. రెండోది ఏంటంటే జడ్జెస్ కొరత మరి ఘోరమైన దాని అంటే 10 lakhs మెజారిటీ ఆఫ్ పీపుల్కి 21 జడ్జెస్ ఉన్నారండి. 10 లక్షల మంది కేసులు కానీ పెట్టినట్లయితే మన ఇండియాలో 21% జడ్జెస్ ఉన్నారు. పెండింగ్ కేసులు ఉన్నాయి, ఎన్నో చెప్పినా సార్ చెప్పారు కదా, 1.11 crore అబోవ్ పెండింగ్ కేసెస్ సివిల్ కేసెస్ ఉన్నాయి. 3.78 అబోవ్ crores కేసెస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. నేషనల్ జ్యుడిషియల్ డేటా రికార్డులో మనం చూసినట్లయితే ఇది ఉంది. సార్ ఆల్రెడీ చెప్పారు, మొత్తం కలిపి 5 కోట్ల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది కారణం ఏంటనేసి అంటే జ్యుడిషియల్ సిస్టంలో జడ్జి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఎలా అయితే ఉన్నదో అలా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సిస్టమ్ అనేది తీసుకొని రావాలి. దానికి ఖచ్చితంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ పెట్టి జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ప్రొవైడ్ చేయాలి. అట్లా అయినట్లయితే త్వరితగతిన రావడానికి ఉపయోగం ఉంది. ఎస్, ఈ రోజు మనకి ఖచ్చితంగా ఆ విధమైనటువంటిది కావాలని కోరుకుంటాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో మిస్యూజ్ కాకుండా కోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అదేవిధంగా డిజిటలైజేషన్ కావాలి. ఇంకా చాలా రకాలైన రిఫార్మ్స్ ఉన్నాయి. వీటి గురించి మనం మాట్లాడుకోవడం కాదు, చేతల్లో చేసి ఆర్గనైజేషన్ ద్వారా చూపించాలని మరొకసారి సభాముఖంగా ఎప్పుడు ధన్యవాదాలు తీసుకున్నాం.